కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంక గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో బాధితులకు సహాయక చర్యలు చేపట్టిన అధికారులను, నాయకులను, వారు చేసిన సేవలను గుర్తించి స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభారాజా వారిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ప్రమాద సమయంలో వారు స్పందించిన తీరును, వారు చేసిన సేవలు మరువలేనివని వారిని కొనియాడారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాని అందిస్తారు. ఎందుకంటే ఈ చిన్నబోయిన జీవితాల్లో, చిదిగిపోయిన జీవితాల్లో వెలుగులు నింపుటకు సంక్రాంతి ఎన్నో పనులు ఉన్నా సరే స్థానిక ఎమ్మెల్యే గారు సత్యప్రభరాజా గారు వీళ్ళ మొక్కల్లో వెలుగులు నింపడానికి సంక్రాంతి ఎక్కడ జరుపుకోవడానికి మన ముందుకు ఇచ్చేశారు. మేడం, ఈరోజు ఇంకా మీరు చేసిన సేవలో వాళ్ళ హృదయాల్లో చిరస్థాయిగా నిలిపోతాయి. ఎందుకంటే ఒక తల్లిలో ఆదరించారని చెప్పేసి వాళ్ళ మాటలో మేము వినడం జరిగింది. ఈ పండుగ దినాన ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళతో పాటు మీరు పాల్పంచుకోవడం గల కారణాలు ఏదైతే వారు సంక్రాంతి సందర్భంగా వారు ఎన్నో ఏర్పాట్లు చేసుకుని, అంటే ఇల్లులు శుభ్రం చేసుకుని, వారు అన్నీ అలుక్కుని, ముగ్గులు పెట్టుకుని, ఈ అన్నిటిని కూడా చాలా ఇదిగా చేసుకోవాలి, ఎంతో ఆనందంగా అందరితో చేసుకోవాలన్న ఉన్న సమయంలో వారికి అనుకోకుండా ఈ ప్రమాదం సంభవించింది, అగ్ని ప్రమాదం. దానివల్ల వాళ్ళందరూ కూడా ఆ రోజు నుంచి భయభ్రాంతులకు గురైపోయి ఎటువంటి అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. అట్లన్నిటిని కూడా 2 రోజుల నుంచి మేము వారికి అన్నిటిని ధైర్యం చెప్తూ ముందు చేస్తున్నాం. కానీ ఈరోజు సంక్రాంతి సందర్భంగా వారెవ్వరూ కూడా, అందరూ కూడా మేము అంతా బాగుంది, మేము చక్కగా ఉన్నాం, మాకు అందరూ అండగా ఉన్నారని ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. ఈ సంక్రాంతిని ఇక్కడ వారందరి మధ్యలో గడుపుకోవాలి, వారందరికీ కూడా వారి మొహాల్లో చిరునవ్వు చూడాలని ఇక్కడికి రావడం జరిగింది. మా నాయకులతో మేము అంటే పండగ అన్నది ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో చేసుకోవాలి, అందరూ ఆనందంగా ఉండాలనుకుంటారు. అందరం కూడా అదంతా పక్కన పెట్టి వీళ్ళు మా కుటుంబ సభ్యులు అనుకుని మేము వీళ్ళ మధ్యన ఈ పండుగ చేసుకోవాలని మేము, మా నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అంటే గత 2 రోజులుగా కూడా మేము ఎన్నో వారికి దుప్పట్లు అయితేనే, బట్టలు, చీరలు అన్నిటిని ఆహారంతో, భోజనంతో పాటు అన్ని అందించాము. ఈరోజు ఇక్కడున్న ఆండ్రూ యాజమాన్యం కూడా వారి తరపు నుంచి కూడా 2 రోజుల నుంచి వారు ఎన్నో చేస్తున్నా, ఈవేళ ప్రత్యేకంగా వారు కూడా వారి తరపు నుంచి ఇక్కడ ఉన్న పండగ వాతావరణం మిస్ అవ్వకూడదు అని చెప్పి పిండి వంటలు, వారికి బట్టలు, కొత్త బట్టలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ పిల్లలు అవన్నీ చూసి నిజంగా చిన్నారులు, వారికి ఏమీ తెలియదు, ఏ కల్మషం లేనిది ఆ స్వీట్లు చూసి నిజంగా వారికి జరిగిన నష్టాన్ని కూడా మర్చిపోయి ఈరోజు నిజంగా పండగ రోజు మాకు ఇలా స్వీట్స్ అవి పంచిపెట్టడం అనేది వాళ్ళ మొహాల్లో ఆనందం చూసి మేము ఈ 3 రోజులుగా పడిన కష్టాన్ని అంతా మర్చిపోయాం. వాళ్ళకి ఆ ఆనందం చూడడం కోసమే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇవన్నీ ఈ 2 రోజుల నుంచి ఈ సంస్థల ద్వారానైతేనేమి, ఈ యాజమాన్యం ద్వారా అయితేనే అందరూ చేసిన సేవలు, మాకు అందించిన సహకారానికి సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరూ కూడా మా నాయకులు కూడా ఈ 2 రోజులుగా ఇక్కడే ఉండి వారందరికీ కూడా సహకారం ఇస్తున్నారు. అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి, మీడియా వారికి కూడా మాకు బాగా సహకరించారు. నిజంగా ఇది కొంతమంది ఈరోజు కూడా నాకు ఫోన్లు చేస్తున్నారు. ఇక్కడ జరిగిన ప్రమాదాన్ని మీడియా ద్వారా చూసి మా తరపు నుంచి కూడా మేమేమన్నా వారికి సాయం అందిస్తామని నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు. వారికి, మీడియా వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరూ కూడా ఈ సంక్రాంతి అందరూ సుఖంగా, సంతోషంగా, ఆనందంగా గడుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. అన్ని ఇలా వస్తా చేద్దాం. మీరంతా ఇటండి, వెనక వైపు వెళ్ళండి. అమ్మా బాబు, ఈడెవడే ఎడిటింగ్ చేశాడు ఎంఆర్ఓ గారికి. మీకు సారా ఎలా చూడని అంటారు, మౌలాని ఎలా చూడు. హలో మౌలి గారు ఎలా చూడండి.
స్థానిక ప్రజలు ఉన్నారు. అంటే వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఏంటి బ్రదర్, ఏం జరిగింది? అసలు ఇక్కడ గల సమాచారం మీ మాటల్లో చెప్పండి. నా పేరు శివరామకృష్ణ అండి. మా ఇదే గ్రామంలో మేము ఉంటున్నాం. మాకు నిజంగా ఈ జరిగిన సంఘటన చాలా బాధాకరం అండి. దాంట్లో ఇలా జరిగిన వెంటనే మాకి దగ్గరున్న నాయకులు కానీ, అదేవిధంగా మేడం గారు, నిజంగా ఒక ఆడావిడైన మేడం సత్యప్రభ గారు మా గ్రామంలోకి వచ్చి నిజంగా ఈ కష్టాలని మా బాధలను చూసి ఆవిడ చేసిన సహకారం అంత ఇంత కాదండి. మాకు నైట్ ఇది జరగగానే మేడం గారు వచ్చి మాతోటి పాటు మా అగ్ని సిబ్బందితోటి కలిసి ఉండి అంతా మంటల్ని ఆర్పడాన్ని కానీ, జనాలు పిల్లల్ని బోరున ఏడుస్తున్న సమయాన్ని కానీ చాలా విధంగా మేడం గారు చాలా సహకరించారండి. ఇటువంటి ఈ పరిపాలన అనేది మేము చూడలేదండి ఇంతవరకు. మాది ఏదో మారుమూల గ్రామం అండి. ఎవరు కూడా చేసి ఉంటారండి. ఈ మేడం గారు చేసిన లాగా ఎవరు కూడా చేసి ఉండరండి. ఈ రోజు మీ మధ్య ఆవిడ వచ్చి సంక్రాంతి రోజున మీ మధ్య వచ్చారు. మీ మొఖాల్లో వెలుగులు నింపడానికి ఆవిడ అంటున్నారు. అసలు మీ 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 యొక్క రెస్పాండ్ ఏంటి? మా ఆవిడ పండగ చూసుకోకుండా మాతో పాటు పండగ సరిపడా చేసుకుంటుందండి. మాకు నిజంగా చాలా ఆనందకరం అండి. మాలో ఉన్న బాధలన్నీ కూడా ఒకేసారి మాయమైపోయాయండి. అంతలాగా ప్రతి పిల్లలు కూడా ఏడిసే పిల్లల్ని కూడా ఆదరించారండి. అదేవిధంగా మేము మేడం గారిని ఎప్పుడు కూడా మర్చిపోమండి. మా జీవితాంత కాలంలోన మా ఈ సార్లంక గ్రామం అనేది మేడం గారిని మర్చిపోరండి. ఇప్పుడు కూడా వస్తున్నారు పండగ ఆవిడ అక్కడ ఏదో జరుపుకోవాలండి. కానీ మా తోదొచ్చి మా గ్రామంలోకి వచ్చి ఆ మేడం గారు ఈ పండగ జరుపుకొని ప్రతి ప్రతి వాళ్ళ ముఖంలోన కూడా చిరునవ్వును చూస్తున్నారండి. మీకు ఇంకేమైనా అవసరతలు కానీ ఏమైనా ఉన్నాయా? లేదా మీకు కావాల్సిన ప్రతి అవసరాలు తీర్చున్నారా? ఇంకేమైనా మీకు అవసరతలు ఉన్నాయా? ప్రతి అవసరం ఎప్పటికప్పటికే వచ్చిన వెంటనే మేడం గారు మీకు ఏం అవసరం ఉంది, మీకు ఏం సదుపాయం ఉంది, మీకు ఏంటి కావాలి అని ప్రతి అధికారులను కూడా మమ్మల్ని కూడా అడిగి ఎప్పటికప్పటికే మాకు ఏ ఇబ్బంది లేకుండా మాత్రం కంపల్సరీ మేడం గారు చూస్తున్నారండి. అది మాత్రం నిజం. స్థానికులు చెప్పిన వివరణ ప్రకారం, ఎందుకంటే ప్రతి ఒక్క మేము అడగకంటేనే సంస్థాన్ని మాకు ఒక తల్లిలాగా మా మొక్కల్లో సంతోషం చూడడానికి ఆవిడ ఎంతో కృషి చేస్తున్నారు. అధికారులు ఎస్ఐ గారు అవని, ఎంఆర్ఓ అని, లేకపోతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అవని, హెల్త్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరిని కూడా అప్రమత్తం చేసి వాళ్ళు 4 రోజులు బట్టి కూడా సిబ్బంది అంతా కూడా ఇక్కడే వారితో పాటు వారు ఏదైతే జీవితాన్ని అనిపిస్తున్నారో వాళ్ళతో పాటు ఉండి వాళ్ళ ప్రతి అవసరతను తీర్చాలని చెప్పేసి ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరు చేస్తున్నారు. మాకు ఏ కొదువు లేకుండా చూస్తున్నారని స్థానికులు వెలిపించుకుంటున్నారు. కాకపోతే పోలీస్ తోటి పాటు ఈ వైఎన్సి మీడియా వచ్చి ఈ ఎప్పటికప్పటికే ఈ సమాచారాన్ని ఇంతలాగా తెలియజేసిందండి. నిజంగా ఈ మీడియాకి మేము నిజంగా రుణపడి ఉంటామండి. ఎప్పటికైనా ఇది జరుగుతున్న సంఘటన ఎప్పటికప్పటికే ఈ మీడియా ద్వారా బయటకు తెలిసిందండి. లేకపోతే తెలియదండి. అంత మాకు పూర్తి అందుబాటు విషయాలకు మాత్రం కంపల్సరీగా ఈ వైఎన్సి మీడియా మాత్రం సహకరించిందండి. ఇంకా ఏ డిపార్ట్మెంట్ మీరు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా, అదేవిధంగా మండలం డిపార్ట్మెంట్కి కూడా, రెవెన్యూ డిపార్ట్మెంట్కి కూడా, ఇంకా మా పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా మాకు సహకరించిన ప్రతి ఒక్కళ్ళకు కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటాం మా సార్లంక గ్రామం తరఫున. ఓకే అండి. అయితే ఇది అనుక్షణము ప్రతి ఒక్క పిన్ టు పిన్ కూడా మనం వివరించడం జరిగింది. ఎందుకంటే బాధితులకు అండగా వైఎన్సీ మీడియా ఎప్పుడు ఉంటుంది అనే మాట మరొకసారి రుజువు చేసింది. ఈ విషయాన్ని ఏంటంటే ప్రజల్లోకి అవాస్తవాన్ని కాకుండా వాస్తవాన్ని వారి మాటల్లోనే తెలియపరచడానికి వైఎన్సీ మీడియా ఎప్పుడు ముందుంటుందని తెలియజేసుకుంటూ చూస్తూ ఉండండి వైఎన్సీ మీడియా. మీ నానిబాబు. ఎమ్మెల్యే గారు మీకు ఏమేమి సదుపాయాలని చూశారు? అన్నిచ్చారులే మాకి ఎమ్మెల్యే గారు అన్ని ఇస్తున్నారయ్యా. ఆ కాలిపోయిన రోజు రాత్రి అన్నం తెచ్చారు, మళ్ళా పొద్దుట టిఫిన్ తెచ్చారు, మళ్ళీ అన్నం తెచ్చారు అయ్యా. అలాగా బట్టలు తెచ్చారు, మాకి మళ్ళీ బియ్యాలు తెచ్చారు అయ్యా. మాకు అన్ని చూస్తున్నారయ్యా. టెంట్లు తెచ్చారు, మరి బరకాలు తెచ్చారు, మేము మా తిని వస్తువులన్నీ తెచ్చారయ్యా. మాకి అయ్యగారు మాకు అన్ని సైపాయాలు బాగానే, ఏదో మేము ఆ చేనుకాడ పండినట్టు మా ఇంటికాడ ఉన్నట్టు మేము ఒక దగ్గర కుటుంబంతో దగ్గర మేము సంతోషంగా ఉన్నాం. కానీ అయ్యా మాకెందుకంటే మీరు ఇచ్చిన సామాన్లు ఎక్కడ పెట్టుకోలో, మాకు మాత్రం ఒక ఇల్లు అన్నది కావాలయ్యా. అలాగా అయ్యా సంతోషంగా సామాన్ అంతా మేము తీసుకుంటున్నాం. కానీ అయ్యా ఆ సామాన్ ఎక్కడ పెట్టుకోలో అదే మాకి
అర్థం కాక అదే స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజా గారు. ఎందుకంటే ఈ గంట సంఘటన జరిగిన తర్వాత అనుక్షణం కూడా ఆ అధికారుల పర్యవేక్షణలో తక్షణం ఉంచుతూ వీళ్ళందరూ కూడా నిత్యావసర సరుకులు, అలాగే వాళ్ళకి కావాల్సిన భోజన సదుపాయాలు, అలాగే ఈ రోజు కూడా అంటే పండుగ పర్వదినాన్ని కూడా ఎమ్మెల్యే గారు ఒక తల్లి హృదయంతో సమస్తాన్ని కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొత్త బట్టలు, అలాగే వాళ్ళకి అవసరం అది ఏమేమి అయితే వాళ్ళకన్నీ కూడా ప్రతిదీ ఒక కొత్త బట్ట ప్రతిదీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎమ్మెల్యే గారు వచ్చిన కాడి నుంచి ఏమేమి మేడం చేస్తారు? గారు మాకు కొత్త బట్టలు గట్ట ఇచ్చారండి. పిల్లలకి, చిన్నలకి, పెద్దలకి అందరికి ఇచ్చారు. మా ఇంట్లో కాలిపోయిన సందర్భన అందరికి బట్టలు ఇచ్చారు అండి. ఇప్పుడు ఈ పండగ దినాన ఆవిడ ఎన్నో కార్యక్రమాలు విడిచిపెట్టి మీతో పాటు తన పండగను కూడా మీ మోకాల్లో సంతోషం చూడడం కోసం మీ ఎదుర్కొంటూ వచ్చి మీతో పాటు పండగ వాతావరణం జరుపుతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు అలాగ అనిపిస్తుంది అయ్యా. చాలా మాకు అన్ని సౌకర్యాలు చేసింది ఆ అమ్మగారు. ఏదైనా లోటు అయినా కనబరిచారా? కనిపించలేదయ్యా. ఏమి లోటు గట్ట ఏం కనిపించలేదు. మాకు అందరికి సంతోషాన్ని చూశారు. మా ఏడుపులన్నీ చూసేసారు బాబు. ఎలాంటి ఎమ్మెల్యే గారు ఉండడం మీ అదృష్టంగా మా అదృష్టం. ఇలాంటి ఎమ్మెల్యే గారు ఉండడం మా అదృష్టం బాబు. ఒక లేడీ దేవతలా కాసుకున్నది. ఒక దేవతలా కాసింది. తల్లి హృదయాన్ని మీకు కనబరిచింది. కనుగొనిచింది అంతేనండి. ఒకసారి మనం చూసుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇదిగో 2 దుప్పట్లు, కుటుంబానికి సరిపడి వాళ్ళకి టవల్స్ అవని, ఇంకా టవల్స్ కూడా ఎక్కువగా ఇచ్చి, మళ్ళీ లింగి పంచి, ఆడవాళ్ళకి చీరలు, పిల్లలకి చాట్లు, బనీలు, అంటే ప్రతిదీ కూడా వాళ్ళకి కనపరచడం జరిగింది. ఎందుకంటే ఆవిడ పండగ వాతావరణం కూడా వీళ్ళ మధ్యలో, అంటే వీళ్ళ మొఖాల్లో సంతోషం చూడడం కోసం జరగడం ఎంతో సంతోషంగా ఉందని చూస్తున్నాను. వైఎన్సీ న్యూస్.